సస్పెండ్ అయిన ఏసీబీ ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీబీ సోదాల్లో కీలక మలుపు తిరిగింది. ఇక ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు చేస్తుండగా ఎస్పీ గోనె సందీప్ రావుకు చెందిన డాక్యుమెంట్లు లభించాయి. ఎస్పీ సందీప్ డాక్యుమెంట్లను ఏసీపీ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ అశోక్ నగర్లో ఉన్న సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో తెల్లవారుజాము నుంచి ఏసీబీ బృందాలు సోదాలు చేస్తుండగా కొద్దిసేపటి క్రితం సోదాల్లో ఎస్పీ డాక్యుమెంట్లు బయటపడడం సంచలనం సృష్టించాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు రావడంతో అశోక్ నగర్లోని ఇంట్లో సోదాలు చేపట్టారు. బంధువులు స్నేహితుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం రియల్టర్ మర్డర్ కేసులో ఉమామహేశ్వరరావు సస్పెండ్ అయ్యారు. డబ్బులు మర్డర్ కేసులోనూ నిందితుల వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ప్రాథమిక ఆధారాలు దొరకడంతో ఉమామహేశ్వరరావును అప్పటి సిపి సస్పెండ్ చేశారు. హైదరాబాద్ అశోక్ నగర్లోని అశోక అపార్ట్మెంట్స్లోని 3 ఫ్లాట్లలో సోదాలు జరుగుతున్నాయి. ఫ్లాట్ నెంబర్ 305లో ఉన్న ఉమామహేశ్వర కూతురు ఇంట్లో కూడా పోలీసులు సోదాలు చేస్తున్నారు. సాహితీ ఇన్ఫ్రా కేసులో విచారణాధికారిగా ఉన్నారు. దీంతో సిసిఎస్ కార్యాలయంలో ఉమామహేశ్వరరావు క్యాబిన్ను కూడా సోదా చేస్తున్నారు. అలాగే విశాఖపట్నం భీమవరంలోని బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఉమామహేశ్వరరావుతో సన్నిహిత సంబంధాలున్న ఆయన 2 స్నేహితులు ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అతను మామూలు పోలీస్ కాదు, దోపిడీ దొంగలకే దొంగ. అవును, మీరు విన్నది నిజమే. దోపిడీ దొంగ దోచుకుంటే ఒకేసారి ఒంటిపైవి దోచుకుంటాడు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో రౌడీ కంటే రూడ్గా ప్రవర్తిస్తాడు. డబ్బులు ఇస్తే కేసును ఎటు నుంచి ఎటువైపైనా ఇట్టే తిప్పేస్తాడు. 100 మంది బాధితుల బాధలు అతనికి గుర్తుకురావు. మోసపోయిన వారి పట్ల సానుభూతి అస్సలే ఉండదు. కేసు మొదట్లో నిజాయితీ ఆఫీసర్గా నటిస్తూ రోజులు గడిచే కొద్దీ స్టేషన్లో కూర్చోబెడతారు. డబ్బులు ముట్టిన తర్వాత కేసును ఎందుకు పనికి రాకుండా చేస్తూ ఛార్జ్ షీట్లు వేస్తారు. నిందితులు తప్పించుకునేందుకు వీలుగా సెక్షన్స్ మారుస్తారు. బాధితులు ఎంత బ్రతిమిలాడినా వారిని నిందితులంటూ బెదిరిస్తారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. సెటిల్మెంట్స్ చేస్తానని క్లబ్స్లో కూర్చోబెట్టి ప్రైవేట్గా కమిషన్స్ తీసుకొని రాజీ కుదర్చడంలో దిట్టగా మారిపోయారు. అతని మన హైదరాబాద్లో ఏసీబీగా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు. అలాంటి కరుడు కట్టిన రౌడీ ఉమామహేశ్వరరావు ఇప్పుడు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఉమామహేశ్వరరావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. అశోక్ నగర్లోని ఆయన ఇంటితో పాటు ఏకకాలంలో 10 చోట్ల దాడులు నిర్వహించారు. హైదరాబాద్, విశాఖపట్నంలో ఉమామహేశ్వరరావు నివాసాల్లో ఏసీబీ సోదాలు జరుపుతోంది. హైదరాబాద్లో 6 చోట్ల, ఇతర ప్రాంతాల్లో 4 చోట్ల దాడులు చేశారు. ఉదయం 5 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ ఏసీబీ ఏకకాలంలో దాడులు చేసింది. ఆయనకున్న స్థిర, చర ఆస్తులు, అప్పుల వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. అలాగే
సర్వీస్ రికార్డ్స్, ఆర్థిక లావాదేవీలపైన ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఉమామహేశ్వరరావు సాహితీ ఇన్ఫ్రా కేసుల విచారణ అధికారిగా ఉన్నారు. గతంలో ఆయన ఇబ్రహీంపట్నం ఏసీపీగాను పనిచేశారు. ఇక ఇబ్రహీంపట్నం రియల్ మర్డర్ కేసులో ఉమామహేశ్వరరావు సస్పెండ్ కూడా అయ్యారు. డబుల్ మర్డర్ నిందితుడు మట్టారెడ్డి నుంచి ముడుపులు తీసుకున్నారని ఉమామహేశ్వరరావుపై అభియోగాలున్నాయి. సర్వీస్లో ఇప్పటివరకు 3 సార్లు ఉమామహేశ్వరరావును సస్పెండ్ చేశారని ఏసీపీ అధికారులు తెలిపారు. ఇప్పుడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తే మరోసారి సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది. సాహితీ ఇన్ఫ్రా కేసును ముందుకు సాగకుండా ఉమామహేశ్వరరావు నీరుగారుస్తున్నారు. సాహిత్యంలోనూ మింగేయడమే పనిగా ఉమా పెట్టుకున్నారు. 1200 కోట్ల రూపాయల విలువైన స్కామ్లో మొత్తం 3500 మంది బాధితులుండగా 15 మంది డైరెక్టర్స్ ఉన్నారు. 2 ఏళ్లుగా సీసీఎస్లో కేసు కొనసాగుతున్నా ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అందుకు ఈ ఏసీపీ ఉమామహేశ్వరరావు వ్యవహారమే నిదర్శనం. ఇక ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ఈరోజు ఉదయం నుంచి కూడా హైదరాబాద్లో ఏసీపీ సోదాలో ఒక కలకలం అయితే రేపాయి. ముఖ్యంగా ఏదైతే సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఏకకాలంలో సుమారు 10 చోట్లయితే ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో 6 చోట్ల, అలాగే మరొక చోట అంటే విశాఖపట్నంలో కూడా కొన్ని చోట్లయితే ఈ ఏసీబీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సీసీఎస్లోని ఏదైతే ప్రస్తుతం ఉన్న ఏసీపీ ఉమామహేశ్వరరావుపై ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అతనిపై అవినీతి ఆరోపణలు అయితే చాలా ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఆదాయానికి మించిన ఆస్తులు ఎక్కువ ఉన్నట్లు కూడా ఏసీపీ అధికారులు అయితే ప్రస్తుతం గుర్తించారు. అలాగే మరొక పక్క ఏదైతే చాలా కేసులకు సంబంధించి కూడా ఉమామహేశ్వరరావు లంచాలు తీసుకున్నారంటూ కూడా అతనిపై చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. గతంలో మనం చూసుకున్నట్టయితే ఉమామహేశ్వరరావు ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసే సమయంలో కూడా ఆయన ఏదైతే ఒక రియల్టర్ మర్డర్ కేసులో కూడా సస్పెండ్ అయ్యారు. అలాగే మరొక 2 మర్డర్ కేసులకు సంబంధించి కూడా లంచం ఏదైతే తీసుకున్నట్లు కూడా కొన్ని ఆధారాలు ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ దాడులు అయితే జరుగుతున్నాయి. అలాగే మరొక పక్క ప్రస్తుతం సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కామ్లోని కూడా ఏదైతే ఉమామహేశ్వరరావు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఈ కేసు 2 ఏళ్ల క్రితం సీసీఎస్కి వచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ కేసు ఉమామహేశ్వరరావే డీల్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఈ కేసు సుమారు 1300 కోట్ల స్కామ్లోని సుమారు ఈ కేసులో 15 మంది డైరెక్టర్లు ఉన్నారు. అలాగే సుమారు 33,500 మంది బాధితులు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రీ లాంచ్ పేరుతో చాలా మోసాలు అయితే చేసినాయి. ఏదైతే అమీన్పూర్ దగ్గర ఫ్రీ లాంచ్ పేరుతోని 3,500 మంది దగ్గర సుమారు 1300 కోట్లు అయితే వసూలు చేసింది. ఆ తర్వాత కూడా బాధితులు మోసపోయిన తర్వాత డైరెక్ట్గా సీసీఎస్లో అయితే ఫిర్యాదు చేశారు. ఏదైతే సీసీఎస్లో ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఉమామహేశ్వరరావు ఈ కేసుని ఇన్ఛార్జ్గా అయితే అపాయింట్ చేశారు. అప్పటి నుంచి కూడా ఈ కేసు ఒక అడుగు కూడా ముందుకెళ్ళలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్థాపించిన భూదాటి లక్ష్మీనారాయణ దగ్గర ఏదైతే చాలా లంచాలే తీసుకున్నట్లు కూడా అతనిపై ఆరోపణలు అయితే ఉన్నాయి. అలాగే మరొక పక్క రియల్ ఎస్టేట్ దందాలు, అలాగే సెటిల్మెంట్ రూపంలో కూడా చాలా డబ్బులు వసూలు చేశారనే ఒక ఆరోపణ అవుతుంది. అలాగే మరొక పక్క సీసీఎస్లోని సుమారు 50 లక్షల పై ఫ్రాడ్కి సంబంధించిన కేసులన్నీ సీసీఎస్కి రావడంతో ఏదైతే ఉమామహేశ్వరరావు ఆ కేసులన్నీ డీల్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏసీబీ అధికారులు తన ఇంట్లో సోదాలు చేసే సమయంలో కూడా తన చిరస్థిర ఆస్తులన్నీ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే అతనుకున్న అప్పులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే అతని సర్వీస్ రికార్డును కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ముఖ్యంగా ఏసీపీగా ఇబ్రహీంపట్నంలో ఏసీపీగా పనిచేసిన తర్వాత అతను సుమారు 3 సార్లు అయితే సస్పెండ్ అయ్యారు ఇప్పటి వరకు. ముఖ్యంగా చాలా కేసుల్లో అంటే ఒక రియల్టర్ మర్డర్ కేసులో కూడా ఆ కేసు సరిగ్గా డీల్ చేయనందున కూడా అతను అయితే సస్పెండ్ అయ్యారు. అలాగే మరొక పక్క ఒక 2 మర్డర్ కేసుల్లో కూడా అతను లంచం తీసుకున్నారంటూ కూడా అతను సస్పెండ్ చేశారు. అలాగే మరొక పక్క ఏదైతే ప్రైవేట్ సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ కూడా అతను అయితే సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఈ ఏసీపీ దాడిలోని ఇతను మళ్ళీ ఏదైతే లంచాలు తీసుకున్నారో కనుక నిజమైతే కనుక మరొకసారి సస్పెండ్ చేసే అవకాశం అవుతుంది. ముఖ్యంగా ఈ కేసు ఏదైతే సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేసు మెయిన్గా చూసుకున్నట్టయితే ఈ కేసులో కూడా అప్పటి నుంచి కూడా ఉమామహేశ్వరరావు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ ఈ కేసును ఒక్కడికి కూడా ముందుకు వెళ్ళలేకుండా సాగనిచ్చారని తెలుస్తుంది. అలాగే మరొక పక్క చాలా కేసులు అంటే ఏదైతే సీసీఎస్కి వచ్చిన కేసులు ప్రతి కేసులో కూడా ఏదైతే మొదటి ఇతను నిజాయితీ పరుడుగా అయితే ఆ కేసుని డీల్ చేయడానికి తీసుకుంటారో ఆ తర్వాత ఆ కేసుని నీరుగారించే ప్రయత్నం అయితే చేస్తాడు. ముఖ్యంగా ఏదైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రివర్స్ కేసే ప్రయత్నం అయితే చాలా చేశారని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. మరొక పక్క ఏదైతే ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకు అనుకూలంగా ఈ కేసును అయితే తారుమారు చేసే
స్థితిలో అయితే ఉమామహేశ్వరం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే సెక్షన్లు తగ్గించి వాళ్ళు ఈజీగా బయటకు వచ్చే రూపంలో సెక్షన్లు ఏవైతున్నాయో ఆ సెక్షన్లు పెట్టి ఆ కేసును తారుమారు చేస్తారంటూ కూడా అతనిపై చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఇతనిపై ఇన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే సుమారు చాలామంది అంటే సుమారు కొన్ని టీములు 10 చోట్ల ఏకకాలంలో అయితే ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఏదైతే తన ఇంట్లో ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్లో అశోక్ నగర్లో తన ఇంట్లో అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో తను నివసిస్తున్నారు. ఈ అపార్ట్మెంట్లో కూడా ఏసీపీ అధికారులు పూర్తిగా సోదాలు చేశారు. అదే అపార్ట్మెంట్లో మరొక 2-3 ఫ్లాట్లు కూడా సోదాలు చేశారు. ముఖ్యంగా ఈ సోదాలు చేసే సమయంలో కూడా ముఖ్యంగా గోనె సందీప్ రావుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు లభ్యమైన కొన్ని బస్తాడుకు సంబంధించిన ఈ డాక్యుమెంట్లు లభ్యమైన అయితే మనకైతే ప్రస్తుతం తెలుస్తుంది. గోనె సందీప్ రావు కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఒక కీలకంగా వ్యవహరించిన వ్యక్తే, పలు సెటిల్మెంట్లు దందాలు చేసిన వ్యక్తి అని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గోనె సందీప్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ అంటే ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఏదైతే ఉమామహేశ్వరరావు ఇంట్లో దొరికినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఉమామహేశ్వరరావు చాలా మందికి కూడా అండగా నిలుస్తూ ఇవన్నీ చేస్తున్నట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా మరి కాసేపు కూడా ఏదైతే ఈ సోదాలు అయితే నిర్వహిస్తారో ఇంకా ఈరోజు సుమారు ఉదయం 5 గంటల నుంచి అయితే కంటిన్యూస్గా ఈ సోదాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే CCSలోని 50 లక్షలకు సంబంధించిన ఫ్రాడ్ కేసులు ఏవైతున్నాయి వీటన్నింటిలో కూడా ఉమామహేశ్వరరావు డీల్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కేసులకు సంబంధించి కూడా ఎంతవరకు ఇతను లంచాలు డిమాండ్ చేశారో, అలాగే ఎంతవరకు ఇతను లంచాలు తీసుకున్నారు, ఏ రూపంలో తీసుకున్నారు, వస్తువు రూపంలో తీసుకున్నారా లేదా నగదు రూపంలో తీసుకున్నారన్న కోణంలో కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే తన నివాసంలో పూర్తిగా విచారిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఒక 50 లక్షల క్యాష్ అయితే దొరికినట్లు తెలుస్తుంది. అలాగే మరొక పక్క గోనె సందీప్ రావుకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లు కూడా ఏసీపీ అధికారులు అయితే ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇంకా ఈ సోదాలు అయితే జరిగే అవకాశం అయితే ఉంది. శివ. ఓకే థ్యాంక్ యూ కుమార్.